ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండు. తులసిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఖుషి, నువ్వేం దిగులు పడకు. నేను ఒక అరగంటలో మీ ఇంటికి వస్తాను. ఏంటి ఫ్రెండు, నువ్వు నిజంగా మా ఇంటికి వస్తావా? వస్తాను. మీ ఇద్దరికి భోజనం కూడా తీసుకొస్తాను, సరేనా? సరే ఫ్రెండు, సీ యూ. అమ్మయ్యా, ఫ్రెండ్ వస్తున్నాడంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. రే సంతోష్, నా భార్య మీద చేయి చేసుకుంటారా? నీకు నా చేతుల్లో ఉందిరా. ఆ దొరబాబు గారితో సహా ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వదినా, ఏంటి సిద్ధు, ఎవరికి భోజనం తీసుకెళ్తున్నావు? అది తులసి కొదినా. ఏంటి, తులసికి నువ్వు భోజనం తీసుకెళ్తున్నావా? తనకి నీ ప్రేమ విషయం చెప్పేశావా? తను ఒప్పుకుందా? వదిన 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 మెల్లిగా మాట్లాడు. ఇంట్లో నుంచి ఎవరైనా వస్తారు. సరే చెప్పు, తను ఒప్పుకుందా? యాక్చువల్గా ఇంకా నేను చెప్పలేదు వదిన. మరి ఈ భోజనం ఏంటి? అది నేను ఇందాకే తులసితో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఖుషి మాట్లాడింది. ఆ, ఇంట్లో గొడవ జరిగితే పాపం తులసి భోజనం చేయట్లేదంట. అవునా? అయితే వెళ్ళు సిద్ధు, త్వరగా వెళ్ళి తన ఆకలి తీర్చు. అలాగే తన ప్రాబ్లం కూడా నువ్వు సాల్వ్ చేయి. అలాగే వదిన. సరే వెళ్ళు. అమ్మయ్య, తులసి కోసం క్యారేజ్ రెడీ చేస్తాను. సిద్ధు, ఎక్కడికి రా? నాన్న, అది బయటికి వెళ్ళి వస్తాను నాన్న. ఇంతకీ ఆ చేతిలో బ్యాగ్ ఏంట్రా? ఆ బ్యాగులో ఏంటంటే మాట్లాడవేంట్రా? బ్యాగ్లో ఉందన్న, ఏం లేదు. ఏమీ లేదు అంటే వెనకెందుకు దాచుకుంటున్నావురా? ఒరేయ్, అందులో ఏముందో ఓసారి ఓపెన్ చేయి. ఏంట్రా, సమాధానం చెప్పవేంటి? జస్ట్ క్యారేజ్ నాన్న. క్యారేజా? ఎవరికిరా? ఎవరికంటే ఎవరికేంటి నాన్న? నాకే. హా? ఒరే సిద్ధు, నువ్వు ఇంట్లో భోంచేస్తావు గాని క్యారేజీ తీసుకెళ్లి బయట తినడమేంట్రా? అయ్యో, నాకు అంటే నా వాళ్ళకి అని బామ్మ అర్థం. నీ వాళ్ళ? ఎవర్రా వాళ్ళు? నాకు తెలియని వాళ్ళు. నానా, వాళ్ళు నీకు తెలియదులే. వాడు నా కాలేజ్ ఫ్రెండ్. పాపం హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందుకే బయట ఫుడ్ తినకూడదని ఇదిగో ఇలా క్యారేజ్ తీసుకెళ్తున్నాను. ఒరే సిద్ధు, నీ ఫ్రెండ్ అంటున్నావు, ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పరా. హాస్పిటల్ మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదులే నాన్న, దానికి ఇంకా టైం ఉంది. మొహమాట పడక సిద్ధు,
మీ నాన్నగారి సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది, ఏ విషయంలో అయినా సరే. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. మా ఫ్రెండ్ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. సరే నాన్న, వెళ్ళు. సరే. మందులు అవన్నీ టైంకి తీసుకోమని చెప్పు. అలాగే. వెళ్ళు. ఏంటి ఫ్రెండ్ ఇంకా రాలేదు? ఫ్రెండు, ఖుషి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండు. మీకోసమని క్యారేజ్ కూడా తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ ఫ్రెండు. సరే వెళ్ళు. ఫ్రెండు, నువ్వు తిన్నావా? అయితే రా ఫ్రెండు, కలిసి తిందాం. ఇంట్లో అందరూ ఉన్నారుగా ఖుషి, చూస్తారేమో. ఫ్రెండు, ఐడియా. నువ్వలా ఎవ్వరూ చూడకుండా నిచ్చెనెక్కిరా. నేను తులసిని తీసుకొని అక్కడికి వస్తాను. అప్పుడు ముగ్గురం కలిసి తిందాం, సరేనా? సరే. అమ్మా, రా అమ్మా, భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా. నాకు ఆకలేస్తుందమ్మా. అదేంటి, నువ్వింకా తినలేదా? నువ్వు ఇంకా తినలేదని నాకు ఆకలి కాలేదు. ఇప్పుడేమో నా బుజ్జి పొట్ట ఆకలి ఆకలి అని అరుస్తుంది. సరే పద, నేను తినిపిస్తాను. అమ్మా, నువ్వు తింటేనే నేను తింటాను, లేదంటే ఆకలితో ఇలాగే పడుకుంటాను. సరే తింటానులే, పద. అమ్మా అమ్మా, మనం పెరట్లో వెన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చందమామని చూస్తూ తిందాం. డైనింగ్ టేబుల్ దగ్గరే తిందామమ్మా. వెన్నెల్లో తిందామమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. సరే సరే పద. నీ చున్నీ కట్టుకో. సరే